చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదే మా ప్రభుత్వ ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ అయితే అసెంబ్లీలో ప్రకటన అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరిగిలేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం. మెగా డిఎస్సి దస్త్రంపై సంతకం చేశాం. అన్నా క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నాం. కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం. ప్రతి నెల 1వ తేదీన అందరికీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తున్నాం. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తాం. విద్య, వైద్యం, మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తాం. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక్క. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంత ఇల్లు ఉండాలనేది మా ఆకాంక్ష అని చెప్పేసి ఈ విధంగా అసెంబ్లీలో ఈ విధంగా గవర్నర్ గారు అయితే ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుంది ఏంటంటే ఆ ఆకాంక్షను అయితే తెలియజేశారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.